అందరికీ నమస్కారం. ప్రతి ఏడాది మే 21వ తారీఖున నా జన్మదినాన్ని పురస్కరించుకుని అనంతపురం నగరంలో అందుబాటులో ఉండేటటువంటి దీని మూలాన చాలా మంది మరి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పండ్లు పూలు రకరకాల ఖర్చు పెట్టి రకరకాలుగా ఆర్థిక భారం మోసి వచ్చేటువంటి సందర్భాన్ని చూశాను. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో పుట్టినరోజు సందర్భంగా నగరాల్లో ఫ్లెక్సీలు వేసుకోవడం, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో వివిధ రకాల కార్యక్రమాల్లో చేపట్టడం మూలన రాజకీయ నాయకుడంటే ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీ పుట్టినరోజు మీ ఇంట్లో జరుపుకోండి, లేదా గుడికో గోపురానికి వెళ్ళండి, వృద్ధాశ్రమాలకు వెళ్ళండి, నడి రోడ్లో ఈ కార్యక్రమాలు ఏంటి అనేటువంటి ప్రశ్నించేటువంటి వ్యక్తులు, అదేవిధంగా గొంతులు సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ మే 26వ తారీఖున నుండి భవిష్యత్తులో ఎప్పుడు కూడా నేను జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించుకోను, అదేవిధంగా అందుబాటులో ఉండను. కార్యకర్తలు అభిమానులు కూడా మనవి చేస్తున్నా, మీరు ఒకవేళ ఏదైనా అభిమానం ఉంటే అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు పోయి, లేదా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పూట అన్నం పెడితే దానికి ఆ పుట్టినరోజుకు ఒక సార్థకత ఉంటుంది. మీరు కూడా చాలా మందికి సమాజంలో అందరూ కూడా మనవి చేస్తున్నా, విందులు వినోదాలు విలాసవంతమైనటువంటి ఆ కార్యక్రమం వల్ల డబ్బు వ్యయమయ్యేదే కాకుండా సమాజంలో అసంతృప్తి, అదేవిధంగా అసహ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దయచేసి ఆలోచించుకొని యువత, అదేవిధంగా సామాజిక స్పృహ బాధ్యత కలిగిన వ్యక్తులందరూ కూడా మీ పుట్టినరోజు సందర్భంలో రోజు అన్నాథులకు ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి, అనాథ శరణాలయాలకు పోండి, లేదా ఇంకా మీ దగ్గర డబ్బు ఉంటే ఏదైనా ఇతరత్ర దానాలు చేయండి. దానివలన భగవంతుని ఆశీస్సులు ఉంటాయి, మీలో ఉన్నటువంటి మానవత్వం కూడా పరిమళిస్తుంది, సమాజం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది, అభిమానిస్తుంది. ఈ పంతాలో ఈ మార్గంలో పయనించండి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ముగిలిత సెలవుతో అభ్యర్థిస్తున్నాను.